ట్రేసీ విట్నీని ఫాలో చేస్తున్న డిటెక్టివ్స్కి ఆమె కేవలం ఒక సైట్ సీయింగ్కి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపించింది. ఆమె మయోర్కా ఐలాండ్లో బీచెస్కి, షాపింగ్స్కి, బుల్ ఫైట్స్కి ఇంకా ఇతర సాంస్కృతిక కార్యకలాపాల్లో నిమగ్నమైపోయింది. అయితే ఇదంతా ఆమె ఒంటరిగానే చేస్తుంది. ఆ విషయమే డిటెక్టివ్స్ పోలీస్ కమాండెంట్కి రిపోర్ట్ చేశారు. అప్పుడే కమాండెంట్ సెక్రటరీ అతని కార్యాలయానికి వచ్చి, సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో అమెరికా ఆయన వచ్చారు, పేరు డానియల్ కూపర్ అంట అని చెప్పింది. ఆ పోలీస్ కమాండెంట్కి చాలామంది అమెరికన్ స్నేహితులు ఉన్నారు. వాళ్లతో చాలా మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. అందుకే అమెరికన్స్ అంటే మంచి ఇంప్రెషన్ ఉంది. ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్ డానియల్ కూపర్ని పంపుతాను అన్నప్పుడు కూపర్తో కూడా మంచి ర్యాపో ఉంటుంది అని అనుకున్నాడు. కానీ చాలా పొరపాటు పడ్డాడు. ఈడియట్స్ మీరంతా యూజ్లెస్ అన్నాడు డానియల్ కూపర్. అఫ్ కోర్స్ ఆ అమ్మాయి టూరిస్ట్గా రాలేదు, ఇక్కడ ఏదో స్కామ్ జరగబోతుంది అన్నాడు. ఆ మాటలకి కమాండెంట్కి చాలా కోపం వచ్చింది. ఆయన నిగ్రహించుకుంటూ అన్నాడు, సార్, మీరే అన్నారు ఈ ట్రేసీ విట్నీ అనే అమ్మాయి టార్గెట్స్ ఎప్పుడు చాలా హై రేంజ్లో ఉంటాయి అని. కానీ నేను జాగ్రత్తగా చెక్ చేశాను. ఆ ట్రేసీ విట్నీ అనే అమ్మాయి టాలెంట్కి సరిపడే అంత దొంగతనం చేసే ఐటమ్స్ మయోర్కాలో ఏమీ లేదు అన్నాడు. ఆమె ఇక్కడ ఎవరినైనా కలవడం కానీ ఎవరితోనైనా మాట్లాడడం కానీ జరిగిందా అని అడిగాడు కూపర్. లేదండి, అలాంటిదేం లేదు అన్నాడు కమాండెంట్. అయితే కలుస్తుంది అని చెప్పాడు డానియల్ కూపర్ సూటిగా. అమెరికాలో ఇలాంటి వేస్ట్ ఫెలోస్ కూడా ఉంటారా అనుకున్నాడు కమాండెంట్. మయోర్కాలో 200 కేవ్స్ ఉన్నాయి. కేవ్స్ అంటే మన అరకులో బుర్రా కేవ్స్ లాగా అన్నమాట. కానీ దానికన్నా చాలా చాలా పెద్ద సైజ్. ట్రేసీ ఉన్న ప్లేస్ నుండి సరిగ్గా 1 గంట ప్రయాణం చేస్తే పోర్టో క్రిస్టో అనే ఏరియాలో కొన్ని పురాతనమైన కేవ్స్ భూమికి చాలా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. వాటిని కేవ్స్ ఆఫ్ డ్రాగన్ అని అంటారు. ఆ కేవ్స్ లోపల చిన్న చిన్న లైట్స్ అమర్చబడి ఉంటాయి. కేవ్స్ లోపల వాటర్ ప్రవహిస్తూ దానిపైన పడవల్లో ట్రావెల్ చేయడం సందర్శకులు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా మీకు వీలైతే ఆ ప్లేస్కి వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అదొక డిఫరెంట్ ప్రపంచం. కొత్త వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే గైడ్ లేకుండా గుహల్లోకి ఎవరిని అనుమతించరు. ఉదయం కేవ్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి పర్యాటకులతో నిండిపోయి ఉంటుంది ఆ ప్లేస్. ట్రేసీ ఆ ప్లేస్కి వెళ్ళడానికి సాటర్డే ఫిక్స్ చేసుకుంది. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి వందలాది మంది పర్యాటకులు వస్తారు. కేవ్స్ అన్నీ బాగా రద్దీగా ఉంటాయి. ఆమె కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని గుంపులో కలిసిపోయింది. డానియల్ కూపర్తో పాటు కమాండెంట్ పంపించిన 2 అసిస్టెంట్స్ ట్రేసీని ఫాలో చేస్తున్నారు. ఒక గైడ్ సందర్శకులందరికీ ఒక ఇరుకైన రాతి మార్గాల గుండా నడిపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మసక వెలుతురు మార్గాల గుండా చీకటి కొలనులున్నాయి. కరెక్ట్గా ఆ ప్లేస్ దగ్గరే ట్రేసీ వాళ్ళకి కనిపించకుండా అదృశ్యం అయిపోయింది. డానియల్ కూపర్ హడావిడిగా ముందుకు వెళ్ళాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. మెట్ల మీద కదులుతున్న జనసమూహం కారణంగా ఆమెను గుర్తించడం అసాధ్యంగా మారింది. ఆమె అతని ముందుందా లేక వెనక ఉందా కూడా అర్థం కాలేదు. గ్యారంటీగా ఇక్కడ ఏదో ప్లాన్ చేస్తుంది అనుకున్నాడు కూపర్. కానీ ఏంటి, ఎలా, ఎక్కడ? గుహలలో డీప్గా ఒక రోమన్ థియేటర్ ఉంది. అక్కడ స్టేజ్ మీద జరిగే ప్రదర్శన చూడడానికి ప్రేక్షకులకు రాతి బెంచెస్ నిర్మించబడ్డాయి. చీకట్లో కూర్చున్న ప్రేక్షకులు ప్రదర్శన ప్రారంభం అయ్యే వరకు వేచి ఉన్నారు. ట్రేసీ ఆ రాతి బెంచెస్ 10th రో దగ్గరకొచ్చి కరెక్ట్గా 21 సీట్ దగ్గర కూర్చుంది. పక్కనే 21వ సీట్లో గంతర్ కూర్చొనున్నాడు. ట్రేసీ వైపు కొంచెం వంగి, ఎవరైనా చూసారా అని అడిగాడు. ట్రేసీ ఒక్కసారి చుట్టూ చూసి, లేదు, అంతా సేఫే, మనిద్దరం కలిసి ఎవరికి కనిపించకూడదు అన్నావు, మ్యాటర్ అంత ఇంపార్టెంటా అని అడిగింది. ఇంపార్టెంటే అంటూ ట్రేసీకి కొంచెం దగ్గరగా వంగి చెవిలో చెప్పాడు. నాకు తెలిసిన ఒక బాగా బలిసిన క్లయింట్ ఉన్నాడు. అడిగి ఒక పెయింటింగ్ కావాలి, గోయా పెయింటింగ్. గోయా అంటే కంగారు పడుకు, అదొక మనిషి పేరే. అతను 19th సెంచరీకి చెందిన ఒక స్పానిష్ పెయింటర్. అతను గీసిన బొమ్మలకి విపరీతమైన డిమాండ్ ఉంది. అంతకు మించి మనకి డీటెయిల్స్ అనవసరం. ఆ పెయింటింగ్ ఎవరు తెచ్చిపెడితే వాళ్ళకి 40 crores స్పాట్ క్యాష్ ఇస్తానన్నాడు. ఒక్కసారిగా ట్రేసీ ముఖం ఆశ్చర్యంతో వెలిగిపోయింది. ఇంకెవరైనా దీనికోసం ట్రై చేస్తున్నారా అని అడిగింది.
చేస్తున్నారు ట్రేసీ. నిజం చెప్పాలంటే ఛాన్సెస్ తక్కువే అన్నాడు. ఎక్కడుంది ఆ పెయింటింగ్ ఇప్పుడు అని అడిగింది. ప్రాడో మ్యూజియంలో ఉంది. స్పెయిన్ క్యాపిటల్ అయిన మ్యాడ్రిడ్లో ఉంది ఆ ప్రాడో మ్యూజియం అన్నాడు. ప్రాడోవా అని కొంచెం నిరాశకి గురైంది. ఆ పదం వినగానే ముందు తనకి ఇంపాసిబుల్ అనిపించింది. చుట్టూ ఉన్న జనం, ఆ సందడి సౌండ్స్కి అతను ట్రేసీ చెవికి దగ్గరగా వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. దీనికి చాలా తెలివి చాతుర్యం అవసరం ట్రేసీ, అందుకే నీకు చెప్పాను అన్నాడు. థ్యాంక్స్. 40 crores అని అడిగింది. 40 crores ట్యాక్స్ ఫ్రీ అన్నాడు అతను. థియేటర్లో ప్రదర్శన ప్రారంభం అయింది. జనమంతా సైలెంట్గా చూస్తున్నారు. అద్భుతంగా జరిగిన ప్రదర్శన ఎంజాయ్ చేశారు ఇద్దరు. సరిగ్గా గుహ ఎగ్జిట్ దగ్గర డానియల్ కూపర్ నిలబడి ఉన్నాడు. ట్రేసీ బయటికి రావడం చూశాడు. ఆమె ఒంటరిగానే ఉంది. రెడ్స్ హోటల్ స్పెయిన్లోనే ఒక బెస్ట్ హోటల్గా పరిగణించబడుతుంది. 1 శతాబ్దానికి పైగా యూరోపియన్ దేశ చక్రవర్తులు, నియంతలు, బిలియనీర్స్కి ఇదే నిలయం. ట్రేసీ ఆ హోటల్ గురించి చాలా గొప్పగా విన్నది. కానీ వాస్తవానికి అక్కడికి వెళ్ళి చూస్తే అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. లాబీ అంతా మసకబారిపోయినట్టుంది. అసిస్టెంట్ మేనేజర్ ట్రేసీని తాను కోరుకున్న స్వీట్ రూమ్ 411, 412కి తీసుకెళ్లాడు. ఈ రూమ్ మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది మేడం అన్నాడు. ట్రేసీ ఆ రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూసింది. నేరుగా కింద ఆ వీధికి ఆపోజిట్లో ఉంది ప్రాడో మ్యూజియం. రూమ్ నచ్చింది. థ్యాంక్ యూ మేనేజర్ అంది ట్రేసీ. కింద వీధి రోడ్డు మీద నుండి విపరీతంగా ట్రాఫిక్ సౌండ్స్ వస్తున్నాయి. కానీ ఆమెకి కావాల్సింది మాత్రం ఈ రూమ్లోనే ఉంది. అది కిటికీ నుండి కనబడుతున్న ప్రాడో మ్యూజియం బర్డ్స్ ఐ వ్యూ. ఆ రాత్రి ట్రేసీ లైట్గానే డిన్నర్ చేసింది. తను రూమ్కే ఆర్డర్ చేసుకుంది. త్వరగానే నిద్రపోయింది. కాకపోతే ట్రాఫిక్ సౌండ్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించాయి. అర్ధరాత్రి సమయంలో లాబీ దగ్గర కాపు కాసిన ఒక డిటెక్టివ్ తనని డ్యూటీ నుండి రిలీవ్ చేయడానికి వచ్చిన కొలీగ్తో ఇలా అన్నాడు. ఆ అమ్మాయి రూమ్ నుండి బయటికి రాలేదు, నిద్రపోయిందనుకుంటా, జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. స్పెయిన్ క్యాపిటల్ అయిన మ్యాడ్రిడ్లో ఉంది పోలీస్ ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్. గ్రీన్ కలర్లో ఉన్న పెద్ద బిల్డింగ్ అది. బిల్డింగ్ పై భాగాన ఒక క్లాక్ టవర్ ఉంది. ద్వారం మీద స్పానిష్ ఫ్లాగ్ ఒకటి ఎగురుతుంది. ఎంట్రన్స్ దగ్గర ఎప్పుడూ ఒక పోలీస్ అతని చేతిలో మెషిన్ గన్ పట్టుకొని జేబులో ఒక చిన్న తుపాకీతో హ్యాండ్ కఫ్స్తో నిలబడి ఉంటాడు. ఈ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్లోనే ఇంటర్పోల్తో కమ్యూనికేషన్ సహకారాలు జరుగుతూ ఉంటాయి. ఆ ముందు రోజే మ్యాడ్రిడ్ పోలీస్ కమాండెంట్కి ట్రేసీ విట్నీ అరైవల్ గురించి తెలియచేయబడింది. వెంటనే అతను ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి మాట్లాడాడు. సార్, మీ మెసేజ్ నాకు అందింది కానీ నాకు అర్థం కాలేదు సార్. అసలు పోలీస్ డిపార్ట్మెంట్తో సంబంధం లేని ఎవరో ఒక అమెరికన్ వ్యక్తికి నా డిపార్ట్మెంట్ పూర్తి సహకారం అందించాలని మీరు ఎందుకు అడుగుతున్నారో నాకు అసలు అర్థం కాలేదు సార్. రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు. కమాండెంట్ గారు, మిస్టర్ కూపర్ మీకు చాలా యూజ్ అవుతారండి. ట్రేసీని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి అతను అన్నాడు ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్. సార్, ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది అని బదిలిచ్చాడు కమాండెంట్. మళ్ళీ కొనసాగించాడు. సార్, ఆమె ఒక నేరస్తురాలు, ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు, కానీ మా స్పానిష్ జైలు ఇలాంటి తెలివిగల నేరస్తులతో నిండిపోయింది. ఈ అమ్మాయి కూడా తప్పించుకునే ఛాన్స్ లేదు అన్నాడు కాన్ఫిడెంట్గా. సరే అండి, బట్ ఒక్కసారి కూపర్ గారితో మాట్లాడండి అన్నాడు ఇన్స్పెక్టర్. కమాండెంట్ అయిష్టంగానే అన్నాడు. సరే సార్, మీరు అంతగా పట్టుపడితే నాకు అబ్జెక్షన్ ఏమీ లేదు అని. ఓకే, థ్యాంక్ యూ, మరి ఆల్ ది బెస్ట్. డానియల్ కూపర్ కమాండెంట్ ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అవుతూనే, ఆమె యూరోప్లో సగం మంది పోలీసుల్ని ఎదవల్ని చేసింది, మిమ్మల్ని కూడా చేయబోతుంది అని నొక్కి చెప్పాడు. కమాండెంట్కి డానియల్ కూపర్ అస్సలు నచ్చలేదు. కోపాన్ని నియంత్రించుకొని అన్నాడు. సార్, మా పని ఎలా చేయాలో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ట్రేసీ విట్నీ అనే అమ్మాయి ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి సర్వేలెన్స్లోనే ఉంది. ఎవరైనా రోడ్డు మీద పొరపాటున ఒక పిన్ను పడేసినా ట్రేసీ అది పైకి ఎత్తితే చాలు, ఆన్ ద స్పాట్ ఆమెని జైలుకి తరలిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. ఆమె ఇంతకుముందు ఎప్పుడూ స్పానిష్ పోలీసుల్ని ఎదుర్కొని ఉండదు, చూస్తుంది కదా అన్నాడు. ట్రేసీ రోడ్డు మీద పిన్స్ ఏరుకోవడానికి ఇక్కడికి రాలేదు అన్నాడు డానియల్ కూపర్ క్లుప్తంగా. మరెందుకు వచ్చింది అనుకుంటున్నారు సార్ మీరు అని అడిగాడు కమాండెంట్ కోపంగా. నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఏదో ఒక భారీ స్కెచ్ చేసి ఉంటుంది అన్నాడు డానియల్ కూపర్. కమాండెంట్ చిరునవ్వుతో అన్నాడు. ఎంత భారీ అయితే అంత మంచిది సార్,
ఆమె ప్రతి కదలిక మేం గమనిస్తూనే ఉన్నాం అన్నాడు. ఉదయం ట్రేసీ నిద్ర లేచింది. కానీ ట్రాఫిక్ శబ్దాల కారణంగా సరిగ్గా నిద్ర పట్టలేదు. లైట్గానే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి హాట్ కాఫీ తాగి ఎదురుగా ఉన్న కిటికీ దగ్గర నించొని ప్రాడో మ్యూజియంని చూసింది. అది ఒక గంభీరమైన కోటలా ఉంది. 2 పెద్ద పెద్ద స్తంభాల మధ్యలో మెట్లు ఎక్కితే ఫ్రంట్ ఎంట్రన్స్ ఉంది. వేరే దేశాల నుండి వచ్చిన టూరిస్టులు, స్కూల్ పిల్లలు మ్యూజియం ముందు లైన్ కట్టి నిలబడి ఉన్నారు. సరిగ్గా 10 గంటలకి ఫ్రంట్ గేట్ తలుపులు తెరిచారు గార్డ్స్. వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ లోపలికి ప్రవేశించడం చూస్తుంది ట్రేసీ. సరిగ్గా అప్పుడే టెలిఫోన్ మోగడంతో ట్రేసీ ఒక్కసారిగా షాక్ అయింది. గంతర్కి తప్ప నేను మ్యాడ్రిడ్లో ఉన్నట్టు ఎవరికీ తెలియదే అనుకుంటూ ఫోన్ ఎత్తి హలో అంది. గుడ్ మార్నింగ్ మిస్ అని ఒక స్వరం వినిపించింది. బాగా తెలిసిన వాయిసే అది. హలో మిస్, నేను మ్యాడ్రిడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మాట్లాడుతున్నాను. మా సిటీలో మీ పర్యటన ఫుల్గా ఎంజాయ్ చేసేలా ఉండాలి అని నన్ను నియమించారు అన్నాడు. ట్రేసీ ఆ వాయిస్ గుర్తుపట్టింది. నేను మ్యాడ్రిడ్లో ఉన్నానని నీకెవరు చెప్పారు జెఫ్ అని అడిగింది. హే సెనోరిటా, ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అంతా తెలుసు. మీరు ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా అని అడిగాడు. అవును, వండర్ఫుల్ సెనోరిటా. అయితే మీకు కొన్ని ప్రదేశాలు చూపించాలనుకుంటున్నాను. మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉందాం అనుకుంటున్నారు అని అడిగాడు. నాకు ఖచ్చితంగా తెలీదు అని చాలా తేలిగ్గా చెప్పింది. కొంచెం షాపింగ్ చేయాలి, సైట్ సీయింగ్ చేయాలి. ఐ థింక్ వీటికి టైం సరిపోయే రోజులు నేను ఉంటాను. ఇంతకీ మీరేం చేస్తున్నారు మ్యాడ్రిడ్లో అని అడిగింది. సేమ్ టు సేమ్ అండి, షాపింగ్, సైట్ సీయింగ్ అన్నాడు జెఫ్. ట్రేసీకి కోఇన్సిడెన్స్, యాదృచ్ఛికం మీద అస్సలు నమ్ముకోలేదు. జెఫ్ స్టీవెన్స్ ఇక్కడికి వచ్చిన కారణం కూడా ఆ పెయింటింగ్ దొంగతనం చేయడానికే అనుకుంది. అతను మళ్ళీ అన్నాడు, ట్రేసీ డిన్నర్కి ఫ్రీయేనా అని. అది ఈ టైంలో చాలా రిస్క్ అని ట్రేసీకి తెలుసు, కానీ ఫ్రీయే అని చెప్పింది. అయితే జాకీలో రిజర్వ్ చేస్తాను. జాకీ అంటే రెస్టారెంటే, ఏదో అనుకోకు. ట్రేసీకి జెఫ్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కానీ ఆమె లాబీలో అడుగు పెట్టగానే అక్కడ ఆమె కోసం జెఫ్ వెయిట్ చేయడం చూసి ఆమెకి చాలా సంతోషంగా అనిపించింది. జెఫ్ ఆమె చేయి పట్టుకొని ఫ్యాంటాస్టిక్, ఎంత అందంగానో తెలుసా ట్రేసీ అన్నాడు. ఆమె నిజంగానే చాలా మంచి డ్రెస్ వేసుకొని చూడ్డానికి చాలా చాలా అందంగా కనిపిస్తుంది. అదే లాబీలో ఒక మూల చిన్న రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు డానియల్ కూపర్. ట్రేసీ ఎవరో వ్యక్తిని పలకరించడం గమనించాడు. న్యాయం నేను చేస్తా, దేవుడు ప్రతీకారం తీర్చుకునే ఖడ్గాన్ని నేనే. నా జీవితకాల తపస్సుని నాకు చెల్లించడానికి మీరు నాకు సహాయం చెయ్యాలి దేవుడా, నేను శిక్షిస్తాను అంటూ ఏవేవో మాటలు తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ట్రేసీ విట్నీని పట్టుకునే అంత బలగం గాని తెలివి గాని ప్రపంచంలోనే ఏ పోలీస్ ఫోర్స్కి లేదు అని డానియల్ కూపర్కి ఖచ్చితంగా తెలుసు. నేను సాధిస్తాను, ఇది నా వేట, ఆమె నాది అనుకున్నాడు. ట్రేసీ విట్నీ డానియల్ కూపర్కి ఒక అసైన్మెంట్ కంటే ఎక్కువగానే మారిపోయింది. ఒక ఆబ్సెషన్లా తయారైంది. అతను వెళ్ళే ప్రతి చోటికి ఆమె ఫైల్స్, ఫొటోస్ తీసుకెళ్తున్నాడు. నిద్రపోయే ముందు చాలాసేపు వాటినే చూస్తున్నాడు. నిజానికి అతను మయోర్కాకి ఆలస్యంగా చేరుకున్నాడు. ఆమె తప్పించుకుంది. కానీ ఇప్పుడు ఇంటర్పోల్ మళ్ళీ ఆమెని ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అని నిశ్చయించుకున్నాడు. అతను రాత్రుళ్ళు ట్రేసీ గురించే కలలు కనేవాడు. ఒక పెద్ద పంజరంలో ఆమె నగ్నంగా ఉండి తనని విడిపించమని అతన్ని వేడుకుంటుంది. ఐ లవ్ యూ ట్రేసీ, కానీ నేను నిన్ను విడిపించను. జాకీ రెస్టారెంట్ చాలా చిన్నదే, కానీ ఫుడ్ చాలా బాగుంటుంది అన్నాడు జెఫ్. అతను చాలా అందంగా ఉన్నాడు అనుకుంది ట్రేసీ. అతని గురించి అంతర్గతంగా ఆమెలో ఒక రకమైన ఉత్సాహం ఉంది. అది ఏంటో కూడా ట్రేసీకి తెలుసు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇద్దరికీ సరిపోలిన తెలివితేటలే ఉన్నాయి. కానీ నేనే గెలుస్తాను అనుకుంది ట్రేసీ. మ్యూజియం నుండి ఆ పెయింటింగ్ దొంగిలించడానికి ఏదో ఒక మార్గం కనుక్కోవాలి, వీడికంటే ముందే అనుకుంది. ఒక చిన్న రూమర్ ఉంది ట్రేసీ అన్నాడు జెఫ్. ఆమె దృష్టి అతనిపై కేంద్రీకరించి ఏం రూమర్ అని అడిగింది. డానియల్ కూపర్ అనే పేరు ఎప్పుడైనా విన్నావా? అతను ఒక ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్, చాలా తెలివైనవాడు అన్నాడు. లేదే, ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఎందుకు అతని గురించి అని అడిగింది. జాగ్రత్తగా ఉండు ట్రేసీ,
అతను చాలా డేంజరస్, నీకు ఎలాంటి హాని జరగకూడదని కోరుకుంటున్నాను అన్నాడు. డోంట్ వరీ అంది ట్రేసీ. వరీ అవ్వకుండా ఎలా ఉండగలను ట్రేసీ అన్నాడు అతను. ఆమెకి నవ్వొచ్చింది. నా గురించి వరియా ఎందుకో అని అడిగింది. జెఫ్ అతని చెయ్యి ఆమె చేతి మీద పెట్టి, నువ్వు చాలా స్పెషల్ ట్రేసీ, నువ్వు లేకపోతే లైఫ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండదు నాకు అన్నాడు. ఆ మాట చాలా కన్విన్సింగ్గా చెప్పాడనుకుంది ట్రేసీ. వీడి గురించి నాకు తెలుసు కాబట్టి సరిపోయింది, లేకపోతే వీడి మాటలకి పడిపోయేదాన్ని అనుకొని ఆర్డర్ చేద్దామా అంది ట్రేసీ. ఆ తర్వాత గడిచిన రోజులు జెఫ్, ట్రేసీ ఇద్దరూ మాడ్రిడ్ ఏరియా అంతా తిరిగారు. రెస్టారెంట్స్కి, బార్స్కి, సైట్ సీయింగ్స్కి. కానీ డానియల్ కూపర్తో పాటు ఉన్న కమాండెంట్ మనుషులు ఒక ఇద్దరు వాళ్ళని ఫాలో చేస్తూనే ఉన్నారు. వాళ్ళని జాగ్రత్తగా దూరం నుండి గమనిస్తున్న డానియల్ కూపర్కి ఈ జెఫ్ స్టీవెన్స్ గడి ఇన్వాల్వ్మెంట్ ఏంటో అర్థం కాక అయోమయానికి గురయ్యాడు. ఎవడేడు? ట్రేసీ చేతిలో మోసపోవడానికి రెడీగా ఉన్న మరొక బాధితుడా, లేక వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనుకున్నాడు. వెంటనే కమాండెంట్ని సంప్రదించి, ఈ జెఫ్ స్టీవెన్స్ అనేవాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా అని అడిగాడు. ఏ లేదండి, అతనికి క్రిమినల్ రికార్డ్ కూడా ఏమీ లేదు, అతను ఒక టూరిస్ట్గా రిజిస్టర్ అయ్యాడు అంతే, మేబీ ఆ అమ్మాయికి ఇక్కడే తగులుంటాడు అన్నాడు. డానియల్ కూపర్కి అదంత నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ అతనికి కావాల్సింది జెఫ్ స్టీవెన్స్ కాదు, ట్రేసీ. ట్రేసీ మాత్రమే. నాకు నువ్వే కావాలి ట్రేసీ అని అనుకున్నాడు. ట్రేసీ, జెఫ్ ఇద్దరు తిరిగి రెడ్స్ హోటల్కి చేరుకున్నాక ట్రేసీ రూమ్ డోర్ వరకు వచ్చి నైట్కి ఉండిపోనా అని అడిగాడు జెఫ్. ఆమె ఆల్మోస్ట్ టెంప్ట్ అయింది, కానీ ఇప్పుడు వద్దులే అని చెప్పి గుడ్ నైట్ చెప్పేసింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె రూమ్కి ఫోన్ రింగ్ అయింది. ట్రేసీ, రేపు నాతో సెగోవియా వస్తావా? అది మాడ్రిడ్కి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. చాలా పాత సిటీ, కానీ చాలా అందంగా ఉంటుంది అన్నాడు జెఫ్. చెప్తుంటేనే భలే అనిపిస్తుంది జెఫ్, మరి చూడ్డానికి ఎలా ఉంటుందో. ఎనీవే ఈవినింగ్ నాకు మంచి కంపెనీ ఇచ్చావు, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసింది. కానీ ఆమె చాలాసేపటి వరకు మెలకుగానే ఉండిపోయింది. ఆమె మనసంతా జెఫ్ ఆలోచనలతోనే నిండిపోయింది. అలా ఆలోచించడానికి ఆమెకి ఏమాత్రం హక్కు లేదు అనుకుంది. ఒక మగాడితో ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యి చాలా కాలం అయింది. చార్లీ కారణంగా ఆమె మనసు చాలా గాయపడింది. మళ్ళీ అలాంటి బాధని అనుభవించదలుచుకోలేదు. జెఫ్ స్టీవెన్స్ ఒక మంచి టైంపాస్ అంతే, అంతకు మించి ఆమె మనసులో ఎటువంటి స్థానం ఇవ్వదలుచుకోలేదు. అతనితో లవ్లో పడిపోవడం చాలా ఈజీ, కానీ ఆ తర్వాత ఏంటి? నాశనమే. మళ్ళీ బాధ, వేదన అనుకుంటూ ఇబ్బందిగానే నిద్రపోయింది. సెగోవియా ట్రిప్ చాలా బాగుంది. జెఫ్ ఒక చిన్న కారు రెంట్కి తీసుకుని సిటీ అవుట్స్కర్ట్స్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు ఇద్దరు. వెనక ఒక కార్ ఆ రోజంతా వాళ్ళని ఫాలో అవుతూనే ఉంది. అది సాదాసీదా కార్ కాదు, ఒక స్పానిష్ పోలీసులకి మాత్రమే ఇవ్వబడే అఫీషియల్ పోలీస్ కార్ అది. రెగ్యులర్ మోడల్స్కి 100 హార్స్ పవర్ ఉంటే పోలీస్ కార్లకి మాత్రం 150 హార్స్ పవర్ ఉన్న కార్స్ ఇస్తారు. కాబట్టి జెఫ్, ట్రేసీ, డానియల్ కూపర్ వాళ్ళ బ్యాచ్ని తప్పించుకుపోయే ఛాన్సే లేదు. సరిగ్గా లంచ్ టైంకి సెగోవియా చేరుకున్నారు ఇద్దరు. లంచ్ చేసి ఊరంతా పర్యటించారు. ఈ నగరానికి పైన ఎత్తైన రాతి శిఖరం మీద ఒక పాత రోమన్ కోట ఉంది. ఆ పైనుండి వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. ఆ కొండ ఎడ్జ్ దగ్గర నుంచి ట్రేసీ, జెఫ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ట్రేసీకి జెఫ్ ఆ ఊరి చరిత్ర, ఆ కోట ఎందుకొచ్చింది అనేది వివరించాడు. జెఫ్ చాలా మంచి గైడే కాదు, చరిత్ర గురించి కూడా మంచి నాలెడ్జ్ ఉంది అని చాలా ఇంప్రెస్ అయింది. కానీ వాడొక కాన్ ఆర్టిస్ట్ అని తనకు తానే పదే పదే చెప్పుకుంది. వాళ్ల వెనుకే కొంచెం దూరంగా ఉన్న డానియల్ కూపర్, అతనితో పాటు వచ్చిన ఇద్దరి డిటెక్టివ్స్లో ఒకడన్నాడు, సార్ వాళ్ళు నిజంగా దొంగతనానికే వచ్చారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు మన టైం తప్ప ఏది దొంగలించడం లేదు. మీకు కనిపించట్లేదా సార్? వాళ్ళిద్దరూ ప్రేమికులు, ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఖచ్చితంగా తెలుసా వాళ్ళిద్దరూ ఏదో దొంగతనం ప్లాన్ చేస్తున్నారని? నాకు ఖచ్చితంగా తెలుసు, వాళ్ళిద్దరూ ఏదో పెద్ద స్కెచ్ మీద ఉన్నారు అన్నాడు కూపర్. అతను ట్రేసీని పట్టుకోవాలి, ఆమెని శిక్షించాలి. ఆమె ఒక క్రిమినల్, ఇది కేవలం నా అసైన్మెంట్ మాత్రమే అనుకున్నాడు. అయినా ట్రేసీతో ఉన్న జెఫ్ ఆమె చేయి పట్టుకున్న ప్రతిసారి కూపర్కి ఏదో తెలియని కోపంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
ఆ రాత్రి ట్రేసీ జెఫ్ డిన్నర్ అయ్యాక హోటల్కి చేరుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ట్రేసీ జెఫ్ మీద ఫీలింగ్స్ ఆపుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. హోటల్కి తిరిగి వచ్చాక ట్రేసీ రూమ్ దగ్గర జెఫ్ అడిగాడు, రేపు నీ ప్లాన్స్ ఏంటో ట్రేసీ అని. చాలా అలసిపోయింది జెఫ్, రేపంతా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అంది. నాకు అలాగే ఉంది ట్రేసీ, నేను కూడా రేపంతా రూమ్లో రెస్ట్ తీసుకుంటా అన్నాడు జెఫ్. కానీ వాళ్ళిద్దరూ ఒకరి మాటలొకరు నమ్మలేదు. మరుసటి రోజు ఉదయం 10:40కి ప్రేడో మ్యూజియం ఎంట్రన్స్ దగ్గర పెద్ద లైన్లో నిలబడి ఉంది ట్రేసీ. డోర్స్ ఓపెన్ అవ్వగానే యూనిఫామ్ వేసుకున్న గార్డ్ ఒకడు ఒక్కొక్కరిని డోర్ లోపలికి అనుమతిస్తున్నాడు. ట్రేసీ ఒక టికెట్ కొనుక్కొని ఆ జనంతో పాటు ముందుకి కదిలింది. డానియల్ కూపర్, అతనితో పాటు వచ్చిన డిటెక్టివ్ ట్రేసీ వెనుకే ఉన్నారు. డానియల్ కూపర్లో ఉత్సాహం పెరిగిపోయింది. ట్రేసీ విట్నీ ఒక విజిటర్గా మ్యూజియంకి రాలేదు అని ఖచ్చితంగా అతనికి తెలుసు. ఆమె ఏం ప్లాన్ వేసిందో తెలీదు, కానీ ఆ ప్లాన్ మొదలైపోయింది అనుకున్నాడు. పెద్ద పెద్ద ఫేమస్ పెయింటింగ్స్ ఉన్న మ్యూజియంలో ప్రతి రూమ్ని చూసుకుంటూ వెళ్ళింది. కింద అంతస్తులో ఒక స్పెషల్ గ్యాలరీలో గోయా పెయింటింగ్స్ ప్రదర్శించబడుతున్నాయి. ప్రతి రూమ్ ఎంట్రన్స్ దగ్గర యూనిఫామ్ వేసుకున్న ఒక గార్డ్ ఉన్నాడు. అతని మోచేయి దగ్గర రెడ్ కలర్లో ఒక అలారం బటన్ ఉండడం గమనించింది ట్రేసీ. ఒక్కసారి అలారం మోగిందంటే మ్యూజియం ఎంట్రన్స్లు, ఎగ్జిట్లు అన్నీ మూసివేయబడతాయి. కాబట్టి తప్పించుకునే అవకాశం ఉండదు. అది క్లియర్గా అర్థమైంది. ఒక బెంచ్ మీద కూర్చొని నేల అంతా గమనించింది. నేలకు ఇరువైపులా కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ అమర్చబడున్నాయి. రాత్రిపూట మ్యూజియం క్లోజ్ చేశాక వాటి నుండి ఇన్ఫ్రారెడ్ బీమ్స్ బయటకొస్తాయి. ఏదైనా మూవ్మెంట్ జరిగితే వెంటనే అలారం ఆన్ అవుతుంది. ట్రేసీ సందర్శించిన ఇతర మ్యూజియంస్లో సెక్యూరిటీ గార్డ్స్ కొంతసేపటికి విసుగు చెంది లేదా బోర్ కొట్టి నిద్రమొహాలతో ఉంటారు. టూరిస్టుల అరుపులతో కూడిన ప్రవాహాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ మ్యూజియం అలా లేదు. గార్డ్స్ చాలా అలర్ట్గా ఉన్నారు. దాదాపు అన్ని మ్యూజియంస్లో ఆర్టిస్టులు గోడ మీదున్న ఆర్ట్ని చూసి కాపీ చేస్తూ బొమ్మలు వేస్తూ ఉంటారు. ఈ మ్యూజియం కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది. కానీ ఆ ఆర్టిస్టులని గార్డ్స్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ట్రేసీ మెయిన్ ఫ్లోర్ రూమ్స్ అన్నీ సందర్శించాక కింద ఫ్లోర్కి వెళ్ళింది. అక్కడ గోయా పెయింటింగ్స్ ఉన్నాయి. డానియల్ కూపర్ పక్కనున్న డిటెక్టివ్, ఆ అమ్మాయి ఇక్కడ పెయింటింగ్స్ చూడడానికి వచ్చిందే తప్ప ఇంకేం చేసేలా కనిపించట్లేదు సార్ అన్నాడు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అంటూ డానియల్ కూపర్ ట్రేసీ వెనుకగా మెట్లు ఫాస్ట్గా దిగాడు. ట్రేసీ గోయా పెయింటింగ్ దగ్గరికి చేరుకొని అలా చూస్తూ నిలబడిపోయింది. చాలా అందమైన చిత్రం అది. ట్రేసీ గుండె వేగంగా కొట్టుకుంది. ఆ పిక్చర్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో గోయా సంతకం ఉంది. ఇదే టార్గెట్, 40 crores అనుకుంది. ట్రేసీ చుట్టూ చూసింది. రూమ్ ఎంట్రన్స్ దగ్గర ఒక గార్డ్ నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఇతర గదులకు దారితీసే కారిడోర్ అంతా చాలామంది గార్డ్స్ నిలబడి ఉన్నారు. ఆమె గోయా పెయింటింగ్ని అధ్యయనం చేస్తూ చాలాసేపు అలానే నిలబడిపోయింది. ఆమె అక్కడి నుండి కదిలి వెళ్తూ ఉండగా చాలామంది టూరిస్టులు ఒక్కసారిగా లోపలికి వస్తూ కనిపించారు. వాళ్ల మధ్యలో ఉన్నాడు జెఫ్ స్టీవెన్స్. ట్రేసీ వెంటనే తల పక్కకి తిప్పేసి అతను చూడకుండా పక్క ద్వారం నుండి బయటకొచ్చేసింది. ఇది నీకు నాకు జరిగే ఒక రేస్ జెఫ్ స్టీవెన్స్, కానీ నేనే గెలుస్తాను అనుకుంది. ఆమె మ్యూజియం నుంచి పెయింటింగ్ దొంగతనం చేద్దాం అనుకుంటుంది అన్నాడు డానియల్ కూపర్. కమాండెంట్ నమ్మశక్యం కాని రీతిలో డానియల్ కూపర్ వైపు చూసి, అది ప్రేడో మ్యూజియం అండి, అక్కడి నుంచి ఎవరు దొంగలించలేరు అన్నాడు. కూపర్ మొండిగా అన్నాడు, ఆమె ఉదయం నుంచి అక్కడే ఉంది, ఆమె ప్లాన్ అదే. సార్, ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రేడో మ్యూజియంలో దొంగతనం జరగదు కూడా. ఎందుకో తెలుసా? అది అసాధ్యం కాబట్టి అన్నాడు కమాండెంట్. ట్రేసీ అసాధ్యమైన మార్గాలే ఎంచుకుంటుంది. ఒకవేళ గ్యాస్ లీక్ అయితే, లేదా సెక్యూరిటీ గార్డ్స్ తాగే కాఫీలో ఏదైనా కలిపేస్తే, ఒకసారి కాఫీ ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోండి. అందులో ఏదైనా కలిపే అవకాశం ఉందో లేదో మనకు తెలుస్తుంది. డ్రింకింగ్ వాటర్ కూడా ఒకసారి చెక్ చేయించండి అని చెప్పుకుంటూ పోతున్నాడు. కమాండెంట్ సహనం కోల్పోయాడు. 1 వారం నుండి ఈ మొరటి అమెరికన్ని భరిస్తూ వస్తున్నాడు. ట్రేసీ విట్నీ చుట్టూ తిరిగి టైం, మ్యాన్ పవర్ రెండూ వేస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ బడ్జెట్తో పనిచేస్తుంది.
ఇప్పుడు వీడు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎలా నడపాలో అతనికే నేర్పిస్తున్నాడు. ఇంకా పూర్తిగా అతని సహనం కోల్పోయి అన్నాడు, నేనింక సర్వేలెన్స్ ఆపేస్తున్నానండి. ఆ అమ్మాయి మ్యాడ్రిడ్కి హాలిడే ఎంజాయ్ చేయడానికే వచ్చిందని నా అభిప్రాయం అన్నాడు. కూపర్ ఆశ్చర్యపోయాడు. సార్ అలా చేయకండి సార్, ఇంతవరకు వచ్చాక ఇప్పుడు అని అంటూ ఉంటే కమాండెంట్ లేచి నిలబడి, నేనేం చేయాలో నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంకేమైనా మాట్లాడాల్సిందుంటే చెప్పండి, నాకు చాలా పనులున్నాయి అన్నాడు. డానియల్ కూపర్ కోపంతో అలానే నిలబడి చూస్తూ అన్నాడు, సరే నేను ఒక్కడిని చూసుకుంటాను అని. కమాండెంట్ నవ్వాడు. ఆ అమ్మాయి నుండి ప్రాడో మ్యూజియంని మీరొక్కడే కాపాడేస్తారు. సరే మంచిదే, నేను ప్రశాంతంగా పడుకోవచ్చైతే అన్నాడు. ట్రేసీ తన హోటల్ కిటికీ నుండి ప్రాడో మ్యూజియం రూఫ్ని చూస్తూ మ్యూజియం లోపల తను చూసిందంతా మనసులో లెక్కలు వేసుకుంటుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు మ్యూజియం తెరిచి ఉంటుంది. ఆ టైంలో అలారం ఆఫ్ చేసి ఉంటుంది. కానీ ప్రతి ఎంట్రన్స్ దగ్గర ప్రతి రూమ్లోనూ గార్డ్స్ ఉంటారు. ఒకవేళ ఎవరైనా గోడ మీద పెయింటింగ్ని తీసేయగలిగినా అది స్మగ్లింగ్ చేయడానికి మార్గం ఏదీ లేదు. అన్ని ప్యాకేజెస్ డోర్ దగ్గర చెక్ చేస్తారు. ఆమె ప్రాడో మ్యూజియం రూఫ్ అంతా అధ్యయనం చేసింది. చాలా పకడ్బందీగా ఉంది. ఈ జెఫ్ గడ్ ఏం ప్లాన్ చేస్తున్నాడా అనుకుంది. కన్ఫర్మ్గా గోయా కోసమే ట్రై చేస్తున్నాడని ఆమెకి ఖచ్చితంగా తెలుసు. ఏదో ప్లాన్ చేసే ఉంటాడు. కాకపోతే వీడికంటే ముందే నేను ఆ పెయింటింగ్ని దొంగిలించాలి, ఏదో ఒక మార్గం కనిపెట్టాలి అనుకుంది. మరుసటి రోజు ఉదయం ట్రేసీ మళ్ళీ మ్యూజియంకి వెళ్ళింది. ఏదీ మారలేదు, ఒక్క విజిటర్స్ ముఖాలు తప్ప. ఆమె జెఫ్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అని చూసింది, కానీ ఎక్కడా లేడు. ఆల్రెడీ ప్లాన్ వేసేసినట్టున్నాడు అనుకుంది. వేస్ట్ ఫెలో, నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి నాతో తిరిగాడు అనుకుంది. ట్రేసీ మళ్ళీ గోయా పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి చూసింది. సమీపంలో ఉన్న గార్డ్స్ ఆర్టిస్టులు పెయింటింగ్ని కాపీ చేస్తుంటే గమనిస్తున్నారు. జనసమూహం ఆ గదిలోకి ఒక్కసారిగా ప్రవాహంలా వస్తుంటే చుట్టూ చూసింది. టక్కమనే ఒక ఐడియా వచ్చింది. ఎస్, ఎలా చేయాలో అర్థమైంది అనుకుంది. ఒక టెలిఫోన్ బూత్కి వెళ్ళి గంతర్కి ఫోన్ చేసింది. కొంచెం దూరంలో కాఫీ షాప్ డోర్ దగ్గర నిలబడి డానియల్ కూపర్ ఆమెని గమనిస్తున్నాడు. ఆమె ఎవరికి ఫోన్ చేస్తుందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. అది డెఫినెట్గా ఓవర్సీస్ కాలే అని అర్థమైంది. ఆమె లైమ్ గ్రీన్ లెనిన్ డ్రెస్ వేసుకొని ఉండడం చూశాడు. అబ్బాయిల్ని రెచ్చగొట్టడానికి ఆ డ్రెస్ వేసుకుంది, ప్రాస్టిట్యూట్ అని కోపంతో ఊగిపోయాడు. టెలిఫోన్ బూత్లో ట్రేసీ సంభాషణ ఆల్మోస్ట్ చివరికొచ్చేసింది. అతను కొంచెం ఫాస్ట్గా ఉండేలా చూడు గంతర్, 2 minutes మాత్రమే ఉంటుంది, అంతా స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది అంది. డానియల్ కూపర్ జేజే రెనాల్డ్స్కి మెసేజ్ పంపాడు. ట్రేసీ విట్నీ ఒక పెద్ద దొంగతనం చేయడానికి మ్యాడ్రిడ్కి వచ్చింది. ప్రాడో మ్యూజియం ఆమె టార్గెట్ కావచ్చు అని 99% నా నమ్మకం. స్పానిష్ పోలీసులు నాతో కోఆపరేట్ చేయడానికి నిరాకరించారు. కానీ నేను సింగిల్గానే ఈ మ్యాటర్ మొత్తం తేలుస్తాను. మీకు టైం టు టైం రిపోర్ట్ చేస్తాను. 2 రోజుల తర్వాత ఉదయం 9 గంటలకి మ్యాడ్రిడ్కి సెంటర్లో ఉన్న ఒక అందమైన పార్క్లో కూర్చొని పావురాలకి ఆహారం విసురుతుంది ట్రేసీ. సీజర్ అనే ఒక ముసలతను తెల్లపడిపోయిన జుట్టుతో వీపు మీద కాస్త గూనితో నడుచుకుంటూ వచ్చి ట్రేసీ కూర్చున్న బెంచ్ మీద కూర్చున్నాడు. అతను ఒక పేపర్ తెరిచి అందులో ఉన్న గింజల్ని పావురాలకి విసురుతూ, హలో అండి అన్నాడు. ఈ పని చేయడానికి నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగింది ట్రేసీ. లేదు మేడం, జస్ట్ టైము డేటు చెప్పండి చాలు అన్నాడు అతను. నేనే ఇంకా డిసైడ్ చేసుకోలేదు, కానీ త్వరలోనే ఉంటుంది అంది ట్రేసీ. అతను నవ్వాడు. పోలీసులు పిచ్చెక్కిపోతారు మేడం, ఇంతవరకు ఎవ్వరూ ఇలా చేయలేదు అన్నాడు. అందుకే ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అంది ట్రేసీ. సీజర్ కదా నీ పేరు, నీకు త్వరలోనే కబురు పెడతాను అంటూ ఆమె చేతిలో ఉన్న ఆహారం మొత్తం పావురాలకి విసిరేసి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ట్రేసీ పార్క్లో సీజర్తో మీటింగ్లో ఉండగానే డానియల్ కూపర్ ఆమె హోటల్ రూమ్ అంతా వెతికాడు. ట్రేసీ హోటల్ రూమ్ నుండి బయటికి పార్క్కి వెళ్తూ ఉండగా అతను లాబీ నుండి గమనించాడు. ఆమె రూమ్ సర్వీస్ ఏది ఆర్డర్ చేయలేదు, సో ఖచ్చితంగా టిఫిన్ బయటే చేస్తుంది. ఒక 30 minutes టైం లిమిట్ పెట్టుకొని రూమ్ అంతా వెతికాడు. డానియల్ కూపర్కి ట్రేసీ రూమ్లోకి వెళ్ళడం చాలా సులభమైన విషయం. పని మనుషులు ఎవరూ గమనించకుండా చూసుకోవాలి.
ఒక చిన్న లాక్ పిక్తో తాళం ఓపెన్ చేయాలి, అంతే. అతను గోయా పెయింటింగ్ డూప్లికేట్ కోసం రూమ్ అంతా చూస్తున్నాడు. ఆ కాపీని మ్యూజియంలో గోడకి తగిలించి ఒరిజినల్ పెయింటింగ్ తీసుకొని బయటికి ఎలా వస్తుందో అనేది అతనికి అర్థం కాలేదు. కానీ డెఫినెట్గా అదే ప్లాన్ అయ్యుంటుందని అనుకున్నాడు. ఆమె స్వీట్ రూమ్ అంతా ఫాస్ట్గా వెతకసాగాడు. ఏమీ దొరకలేదు. ఫైనల్గా బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఆమె అల్మరా అంతా చూశాడు. డ్రెస్సెస్ అన్నీ పరిశీలించాడు. ఒక్కొక్క డ్రాయర్ ఓపెన్ చేస్తూ చూశాడు. ఆమె ఇన్నర్ వేర్స్తో నిండిపోయి ఉన్నాయి అన్నీ. ఒక పింక్ కలర్ ఇన్నర్ తీసుకొని అతని చెంప మీద రుద్దుకున్నాడు. వెంటనే దాన్ని డ్రాయర్లో పెట్టేసి మిగతా డ్రాయర్స్ అన్నీ చెక్ చేశాడు. పెయింటింగ్ ఎక్కడా లేదు. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్ టబ్లో ఇంకా నీటి చుక్కలున్నాయి. ఇక్కడే ట్రేసీ పడుకొని స్నానం చేసుంటుంది అనుకున్నాడు. ఒక్కసారిగా అతనిలో కోరిక చెలరేగింది. కొన్ని నిమిషాల తర్వాత అతను నిశ్శబ్దంగా ట్రేసీ రూమ్ నుండి బయటకు వచ్చేసి నేరుగా సమీపంలో ఉన్న ఒక చర్చ్కి వెళ్ళాడు.